తెలంగాణ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం వ్యక్తులు కాదు, అవి ఒక కాలానికి గుర్తులు. తెలంగాణ మలిదశ ఉద్యమం అంటే ఒకే ఒక్క పేరే మొదట గుర్తొస్తుంది, కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ ఉద్యమాన్ని కళ నుంచి కదలికగా, డిమాండ్ నుంచి రాజకీయ యుద్ధంగా మార్చింది కేసీఆర్ వ్యూహం, కేసీఆర్ టైమింగ్, కేసీఆర్ రాజకీయ చాణక్యం. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎలా మలిచారు? ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ఆయన ఎలా ఒక అజెండాగా మార్చారు? తెలంగాణ ఉద్యమం చరిత్రలో కేసీఆర్ పేరు ఒక ప్రత్యేక అధ్యాయం. తెలంగాణ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. కానీ మలిదశ ఉద్యమం రూపం దాల్చిన తర్వాత అది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారడానికి, రాజకీయంగా ఒక దిశగా నడవడానికి కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ శైలి, వ్యూహాలు, టైమింగ్, ప్రజల భావోద్వేగాలను ఒక అజెండాగా మార్చగల సామర్థ్యం, ఇవన్నీ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పాయి. తెలంగాణ సమస్యను ప్రాంతీయ అన్యాయంగా మాత్రమే కాకుండా గౌరవం, గుర్తింపు, హక్కుల పోరాటంగా మార్చడంలో ఆయన ప్రభావం కనిపించింది. సమైక్యాంధ్రలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజల గుండెల్లో ఉన్న భావాన్ని రాజకీయంగా మాటలుగా మార్చి దానికి నాయకత్వం ఇచ్చి ఆ భావాన్ని ఒక ఉద్యమంగా నిలబెట్టడంలో కేసీఆర్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని క్షణాలు చరిత్రలో మలుపుగా నిలిచిపోయాయి. అలుగునూరు నుంచి బయలుదేరినప్పుడు కేసీఆర్ అరెస్ట్, ఆ తర్వాత ఆమరణ దీక్ష, అదే దీక్షా దివస్గా మారడం, ఇవి తెలంగాణ ఉద్యమంలో కేవలం సంఘటనలు కాదు, అవి ఒక ప్రజల భావోద్వేగ అగ్నిపర్వతం. అప్పుడు ఒక ప్రశ్న బలంగా వినిపించింది. తెలంగాణ కోసం ఒక నాయకుడు ప్రాణాలు పెట్టడానికి సిద్ధమైతే తెలంగాణ ప్రజలు వెనక్కి తగ్గుతారా? అలుగునూరు నుంచి బయలుదేరిన సందర్భం తెలంగాణ ఉద్యమంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయింది. ఆ సమయంలో అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కేసీఆర్ను ఒక నాయకుడిగా మరింత పెద్దగా ప్రజల్లో నిలబెట్టాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు కొత్తవి కావు. కానీ ఒక ప్రధాన నాయకుడిని అరెస్టు చేయడం అంటే ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నంగా ప్రజలు భావించారు. ఇక దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింట్. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగినప్పుడు అది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక ప్రజా సెంటిమెంట్ను మేల్కొల్పిన క్షణం. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టే స్థాయికి నాయకుడు వెళ్లాడు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. దీక్షా దివస్ కేవలం ఒక తేదీ కాదు, తెలంగాణ ఉద్యమాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లిన మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ నెల చరిత్రలోనే కాదు, తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా చెరిగిపోని నెల. డిసెంబర్ 9 తెలంగాణ కళ నిజమవుతోందన్న ఆశ. డిసెంబర్ 29 అదే తెలంగాణను సందిగ్ధంలోకి నెట్టిన ప్రకటన. అప్పుడే కేసీఆర్ మరో అడుగు వేశారు. ఉద్యమం ఒక్క పార్టీకి పరిమితం కాకుండా తెలంగాణను ఏకం చేసేలా జేఏసీ అనే వేదికను బలపరిచారు. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలకు ఒక చారిత్రక ఆశనిచ్చింది. ఆ రోజున తెలంగాణ అంతా సంబరాలు. తెలంగాణ కళ నిజమవుతోందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. డిసెంబర్ 29 ప్రకటన తెలంగాణ ఉద్యమంలో పెద్ద షాక్. కేంద్రం వెనక్కి తగ్గుతున్నట్లు, సందిగ్ధతను పెంచుతున్నట్టు అనిపించింది. ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఉద్యమం ఒక్కసారిగా మరింత ఉగ్రంగా మారింది. ఈ దశలో కేసీఆర్ రాజకీయ చాణక్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఉద్యమం చెల్లాచెదురు కాకుండా వివిధ వర్గాల పోరాటాలు ఒకే దిశగా నడవడానికి తెలంగాణను ఏకం చేసేలా జాయింట్ యాక్షన్ కమిటీ బలపరిచారు. తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి ఉద్యమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా నిలబడడానికి జేఏసీ ఒక కీలక వేదికగా మారింది. తెలంగాణ ఉద్యమం అంటే కేవలం నాయకుల ప్రసంగాలు కాదు, కేవలం రాజకీయ ర్యాలీలు కాదు.
తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల నినాదాలు, ఉద్యోగుల నిరసనలు, కళాకారుల పాటలు, రైతుల ఆవేదన అందరూ కలిసిన ఒక ప్రజా అగ్నిగుండం. అందుకే మిలియన్ మార్చ్ రోజు హైదరాబాద్ రోడ్లపై కనిపించింది. తెలంగాణ పవర్ అంటే ఏంటో చూపించింది. ఆ తర్వాత పార్లమెంట్లో జరిగిన గొడవలు, తెలంగాణ బిల్లుపై దేశం మొత్తం చూసిన రాజకీయ యుద్ధం అన్నీ చివరికి ఒక్క మాటతో ముగిశాయి. ద బిల్ ఈజ్ పాస్. తెలంగాణ ఉద్యమం తీవ్రతకు ప్రధాన కారణం సబ్బండ వర్గాల భాగస్వామ్యం. ఉద్యమం అంటే కేవలం పార్టీ ర్యాలీలు కాదు, ఇది సమాజంలోని ప్రతి వర్గం పాల్గొన్న ప్రజా ఉద్యమం. ఉద్యోగ సంఘాల ధర్నాలు, విద్యార్థుల ఆందోళనలు, కళాకారుల పాటలు, బంద్లు, రాస్తారోకోలు ఇవన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక జాతీయ చర్చగా మార్చాయి. మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రతిష్టాత్మక ఘటనల్లో ఒకటి. హైదరాబాద్ నడిబొడ్డున లక్షల మంది ఒకే లక్ష్యంతో రోడ్లపైకి రావడం, అది కేంద్రానికి ఒక స్పష్టమైన సందేశం. తెలంగాణ డిమాండ్ చిన్నది కాదు, ఇది ప్రజల డిమాండ్. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన చివరి దశ పార్లమెంట్లో జరిగిన పరిణామాలు, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో జరిగిన గొడవలు, తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు ఇవన్నీ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. చివరికి తెలంగాణ బిల్ పాస్ కావడం తెలంగాణ ప్రజల కలకు తుది ముద్ర. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కథ ముగియలేదు. అసలు ఇక్కడే కేసీఆర్కు పెద్ద పరీక్ష మొదలైంది. ఎందుకంటే ఉద్యమంలో గెలవడం ఒకటి, పాలనలో గెలవడం ఇంకొకటి. నీళ్లు, సాగునీరు, కాళేశ్వరం, చెరువుల పునరుద్ధరణ, రైతు బంధు, సంక్షేమ పథకాలు తెలంగాణను కొత్త మోడల్గా చూపించే ప్రయత్నం. కానీ రాజకీయాల్లో ఒక నిజముంది, గెలుపు శాశ్వతం కాదు. కేసీఆర్ మూడోసారి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. అప్పుడు ప్రశ్న ఒకటే, కేసీఆర్ తిరిగి వస్తారా లేదా? తెలంగాణ రాజకీయాల్లో కొత్త యుగం మొదలైందా? కేసీఆర్ పాలనలో తెలంగాణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నీటి రంగం, వ్యవసాయం, సాగునీరు, గ్రామీణ మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఆయన పాలనలో ప్రధాన ఫోకస్గా కనిపించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలిచింది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, తెలంగాణకు నీటి స్వావలంబన అనే లక్ష్యంతో రూపొందిన రాజకీయ అభివృద్ధి ప్రకటన. చెరువుల ఆధునీకరణ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నాలుగా చెప్పుకున్నారు. రైతు బంధు వంటి పథకాలు తెలంగాణలో సంక్షేమ రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చాయి. రైతులకు నేరుగా పెట్టుబడి సహాయం ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే రాజకీయాల్లో ఒక నిజముంది, కేసీఆర్ మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం. మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన ముందున్న సవాళ్లు చాలా. పార్టీని మళ్ళీ గ్రౌండ్లో బలపరచడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణాలను గుర్తించి వ్యూహం మార్చడం ఇవన్నీ కీలకం. తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్రం కోసం సాగిన పోరాటం. కానీ ఆ పోరాటం చరిత్రలో కేసీఆర్ పేరు ఒక అధ్యాయం కాదు, ఒక యుగమని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కలను ప్రజల గుండెల్లో మళ్లీ వెలిగించినవాడు కేసీఆర్. ఉద్యమాన్ని ఒక్క పార్టీగా కాకుండా ప్రజల ఉద్యమంగా మార్చిన నాయకుడు కేసీఆర్. దీక్షతో కేంద్రాన్ని కదిలించినవాడు కేసీఆర్. డిసెంబర్ 9 ఆశను తెచ్చినవాడు కేసీఆర్. డిసెంబర్ 29 సందిగ్ధాన్ని ఎదుర్కొన్నవాడు కేసీఆర్. జేఏసీతో తెలంగాణను ఏకం చేసినవాడు కేసీఆర్. మిలియన్ మార్చ్లతో తెలంగాణ పవర్ చూపించినవాడు కేసీఆర్. పార్లమెంట్లో ది బిల్ ఈజ్ పాస్ అనిపించే వరకు పోరాడినవాడు కేసీఆర్. కానీ తెలంగాణ వచ్చాక ఇంకో పెద్ద ప్రశ్న మొదలైంది. ఉద్యమ నాయకుడు పాలన నాయకుడిగా ఎలా నిలబడతాడు? అది కేసీఆర్కు వచ్చిన నిజమైన పరీక్ష. నీళ్ల కోసం కాళేశ్వరం, గ్రామాల కోసం చెరువుల పునరుద్ధరణ, రైతు బంధు, సంక్షేమ పథకాలు తెలంగాణను
ఒక మోడల్ స్టేట్గా చూపించే ప్రయత్నం, ఇవన్నీ ఆయన పాలనలో కనిపించిన ముఖ్యమైన అడుగులు. కానీ రాజకీయాల్లో గెలుపెంత గొప్పదో ఓటమి కూడా అంతే పెద్ద సందేశం. మూడోసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక్కడే అసలు కథ మళ్ళీ తిరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ లేకుండా రాజకీయాలు ఊహించలేం. అలాగే తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా కూడా ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుతోంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చేలా కొత్త వ్యూహం చేస్తారా, లేదా తెలంగాణ రాజకీయాల్లో కొత్త యుగం మొదలైందా? కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇది కేవలం శుభాకాంక్షల చర్చ కాదు, ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు మీద చర్చ. ఇప్పుడు మీరే చెప్పాలి, తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ ఇకపై తెలంగాణ రాజకీయాల్లో హీరోగా తిరిగి వస్తారా, లేదా చరిత్రలో నిలిచిపోయే లెజెండ్గా మిగిలిపోతారా?